వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సో మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ పద్మారావు గారు ఉన్నారు. మరి ఈరోజు మన రుచి చూడు కార్యక్రమంలో ఏం రుచి చూడబోతున్నాం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. అండ్ మీ వంటలతో తయారు చేసుకోవడంలో బిజీగా ఉన్నాం, తినడంలో చాలా టేస్టీగా ఉన్నాం. సో ఈరోజు మాకు ఏం తయారు చేసి చూపిస్తాం? ఈరోజు మనం చేసే వెరైటీ డిష్ అండి పాస్తా. సో పాస్తా వెరైటీ పెన్నె. సో పెన్నె అరబియాటా. పెన్నె అరబియాటా. ఎస్. ఓకే. సో పేరు చాలా బాగుంది. వంటకం ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఇప్పుడు. పెన్నె పాస్తా అండి. గార్లిక్, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, ఆరిగానో, టమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడతాము, పార్స్లే. సో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చూద్దాం. ఎందుకు అంటే పాస్తాలు ఎన్ని వెరైటీస్ మీరు నేర్చుకున్నా మీ పిల్లలు అంత హ్యాపీగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు ఈ రోజుల్లో పాస్తా. సో ఇదొక డిఫరెంట్ వెరైటీ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ముందుగా ఏం చేద్దామంటే మనం పాస్తాని బాయిల్ చేసుకుందామండి. పాస్తా బాయిల్ కోసం మనం ముందు గిన్నె తీసుకుందాం. కోల్డ్ వాటర్తో స్టార్ట్ చేస్తాం. సో బౌల్ తీసుకొని ముందుగా చల్లని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఓకే. మనం ఉప్పు వేసుకుందామండి. సో తర్వాత మనం ప్రొసీజర్లో ఎలాగో సాల్ట్ వేస్తాం కదా, ముందు అవసరం లేదు అని వద్దు. ఎందుకంటే ఆ పాస్తాలో కూడా ఉప్పు వేసి ఉడకపెట్టడం వల్ల కొంచెం సాల్టీ వస్తుంది, సాల్ట్నెస్ లేదంటే చప్పగా అనిపిస్తుంది, చప్పగా ఉంటుంది లేకపోతే. అందుకే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో ఫుల్ ఫ్లేమ్ మీద పెడదామండి. పాస్తా బాయిల్ అవుతూ ఉంటుంది. పాస్తా కోసం వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం మనకు కావాల్సిన మిదంపులన్నీ రెడీ చేసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి లీక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చాప్ చేసుకుందాం. ఇక్కడ మనం ఉల్లిపాయలు వాడట్లేదండి, ఉల్లిపాయలకు బదులు మనం లీక్స్ వాడతాం అనమాట. సో ఉల్లికాడలు అంటే ఈజీగా అర్థం అవుతుంది, ఉల్లికాడలు. సో ఇక్కడ మాత్రం ఆనియన్స్ వాడడం లేదు. సో ఇవి కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి, ఫైన్ చాప్ చేసుకుందాం. సో ఎంత మోతాదులో తయారు చేస్తున్నామో దాన్ని బట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకోవడం, అలాగే దానికి కావాల్సిన ఉల్లికాడలు మిగతావి అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అంటే మీరు ఫటాఫట్ రెడీ చేసేసుకోవచ్చు. సో లీక్స్ రెడీ అయ్యాయండి. ఎలాగో అన్నీ లాస్ట్లో మిక్స్ చేసి వేసేస్తాం కదా అని ఒక దాంట్లో ఒకటి వేయొద్దు. సో వేరువేరుగా పెట్టుకున్నారు అంటే ఎంత మోతాదులో వేస్తున్నాం అనేది మనకు అర్థం అవుతుంది. తర్వాత కొద్దిగా గార్లిక్లో మనకి తొక్కలు తీసిన గార్లిక్ కూడా దొరుకుతున్నాయి, మీకు టైం సేవ్ చేయడం. పీల్డ్ గార్లిక్ కూడా దొరుకుతుంది. ఓకే. పీల్డ్ గార్లిక్ మామూలు గార్లిక్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బికాస్ లేబర్ చార్జెస్ ఇంక్లూడెడ్. సో టైం సేవ్ అవుతుంది కానీ మనీ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. లేదు అంటే హ్యాపీగా ఖాళీగా ఉన్నప్పుడు మీరే వలిచి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా అవసరం ఉన్నప్పుడు తీసి కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. గార్లిక్ రెడీ అయిందండి. ఒక సెలరీ రెడీ చేసుకుందాం, చిన్న పీస్. సో అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకునే లోపు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయింది, వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. సో చిన్న క్యారెట్ ఒకటి కట్ చేసి పెట్టుకుందాం. సో మీరు ఏది కట్ చేసినా చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా కుక్ అయిపోవడం కానీ తొందరగా వేగడం కానీ జరుగుతుంది కాబట్టి. సో తినేవాళ్ళకి కూడా పిల్లలకి పెద్దగా అయితే ఏదో అది ఉడకకుండా గట్టిగా అనిపించి తినకుండా పక్కన పడేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అది చిన్నగా కట్ చేసుకున్నారంటే ఈజీగా తినేటప్పుడే అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా క్యారెట్ ఇలాంటివన్నీ పిల్లలకి ఈజీగా తిన్నారు, వాళ్ళు తినాలి అని మీరు అనుకుంటారు, కానీ ఈ ప్రొసీజర్ పాటిస్తే వాళ్ళు డెఫినెట్గా తింటారు అన్నమాట.
సో క్యారెట్ ఈలోపు చూద్దామండి. వాటర్ బాయిల్ అయిపోయింది. సో ఇందులో మనం కొద్దిగా పెనే పాస్తా వేసుకుందాం. సో ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక 5 to 10 minutes. ఓకే, పచ్చగానే ఉంటుంది, కాకపోతే ట్యూబ్ వల్ల మనకి ఇలా దలసరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఫ్లేమ్ పెంచుదాం. పెనే అరబియాటా. సో మనం ఇప్పుడు తయారు చేస్తున్న ఈ పాస్తా పేరు. అండ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. సో సెలరీ, లీక్స్, గార్లిక్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, ఉల్లికాడలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, దాంతోపాటు సెలరీ కూడా. సో అన్నీ చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందరగా అయిపోద్ది. సో ఇక మనం మెయిన్ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, బాయిల్ అయ్యి కరెక్ట్గా కుక్ అయ్యలేదు. బాయిల్ అయ్యి కుక్ అయ్యే స్టేజ్ అయిపోయిందండి. కుక్ అయిపోయాయి. సో ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ డన్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. మరీ మెత్తగా అయిపోయేదాకా ఉంచొద్దు, అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసేద్దాం. ఓకే, సో స్ట్రెయిన్ అవ్వడంతో పాటు వీటిని వెంటనే మనం కాస్త కొంచెం చల్లని వాటర్తో చల్లరి చేసుకుందాం. ఓకే, ఇలా తో చల్లారిపోయిందండి. వాటర్ డ్రైన్ చేసేసుకుందాం. సో వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఇందులో ఇవి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పెట్టుకుందాం. సో చల్లని నీళ్ళతో కూడా మీరు డ్రైన్ చేసిన తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తే లిటిల్ ఒక హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది. సో ప్రాసెస్ అంతా అయ్యేసరికి అది పక్కన పెట్టేస్తారు కాబట్టి అది ఒకటి స్టిక్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా లిటిల్ ఆలివ్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము సాస్ కుక్ చేసేసుకుందామండి. సో వేరే బౌల్ తీసుకొని సాస్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా సాస్ స్టార్ట్ చేయడం కోసం ఇందులో మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సో సమ్ టైమ్స్ ఆలివ్ ఆయిల్ దాంట్లో ఓన్లీ ఆయిలే కాకుండా మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కూడా వాడచ్చు. అట్లా మిక్స్ ఒక్కొక్కసారి ఇంకా మన ఇండియన్ టచ్ ఇద్దాం అనుకుంటే కాస్త పల్లి నూనె కూడా వాడచ్చు. ఓకే, లేదు కాదు అంటే ఇంకా మంచి ఇండియన్ టచ్ రావాలి అంటే కొద్దిగా నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. జస్ట్ టు మేక్ ఇట్ అ ఫ్యూజన్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఇటాలియన్ అంటే ఆలివ్ ఆయిల్ కాబట్టి మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. సి ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ఆల్ పర్సనల్ చాయిసెస్ అగైన్. సో వాళ్ళ ఇష్టం, దే వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్లీ, దే కెన్ డూ ఇట్. ఓకే, సో ఆలివ్ ఆయిల్ ముందుగా మనం ఆలివ్ ఆయిల్లో గార్లిక్ వేసుకుందామండి. మనం ఎప్పుడు పాస్తా చేసుకున్నా ముందు గార్లిక్ పీసెస్ టు స్టార్ట్ విత్ ది గార్లిక్. సో గార్లిక్ మంచిగా బ్రౌన్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఇందాక కట్ చేసుకున్న లీక్స్, అదే ఉల్లికాడలు వేసుకుందాం. సో ప్రొసీజర్ అదే. ఒకవేళ మీరు ఉల్లిపాయలు వేసారంటే గార్లిక్ తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కూడా వేయవచ్చు. ఓకే, సో ఉల్లిపాయ కూడా సాతే ఫ్రై అయిన తర్వాత మనం సెలరీ వేసుకుందామండి. సో ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం అయితే చాలు. ఎస్. ఓకే, సో సెలరీ వేసిన తర్వాత అవి మిక్స్ అయిపోతాయి, మనకి డిఫరెన్స్ తెలియదు. తర్వాత క్యారెట్ ఆయిల్లో బటర్ వేయాల్సిన అవసరం లేదు సార్? లేదు, కొన్నిసార్లు ఏంటంటే పాస్తాకి కొంతమంది ఆలివ్ ఆయిల్ బటర్ కాంబినేషన్లో వాడతారు. ఎస్, అలా కూడా ట్రై చేయొచ్చు. సో
సో ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం, దాంతోపాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముందు గార్లిక్ పీసెస్, తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత సెల్లరీ, క్యారెట్ చిన్న చిన్న పీసెస్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరే వేసుకుందామండి. సిమ్లో పెట్టుకోవాలి ఇలాంటి టైంలో. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ టమాటో ప్యూరే. గార్లిక్, క్యారెట్, ఉల్లికాడలు, సెలరీ ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం. డైరెక్ట్ టమాటా కూడా యాడ్ చేయొచ్చు సార్ ఎప్పుడైనా? టమాటో బ్లాంచ్ చేసి వేస్తే బాగుంటుంది. బ్లాంచ్ అంటే లైట్గా వాటర్లో ఒక 30 సెకండ్స్ వాటర్లో బాయిల్ చేసిన వెంటనే ఒక చిన్న ఘాటు పెట్టాలి టమాటో మీద. అది ఒక బాయిలింగ్ వాటర్లో వేసి ఒక్క 30 సెకండ్స్ నుంచి తీస్తే ఆ స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఆ స్కిన్ పీల్ చేసేసి ఐస్ వాటర్లో వేసి చల్లిన తర్వాత చాప్ చేసేసుకుంటే సేమ్ ఇదే. సో అప్పటికప్పుడు టమాటో ప్యూర్ లేదు, ఎలా అంటే దాన్ని చిన్న ఘాట్ పెట్టి కొంచెం బాయిల్ చేసి ఆ పైన తొక్క అంతా తీసేసి అలా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసి అలా చేసుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్ బెంగళూరు టమాటోస్ అయితే బాగుంటుంది మన లోకల్ టమాటోస్ కన్నా, ఎందుకంటే కొంచెం పులుపు తక్కువ ఉండాలి. డైరెక్ట్గా బెంగళూరు టమాటోస్ ఉంటే డైరెక్ట్ బెంగళూరు టమాటోస్ కూడా వాడేయచ్చు. ఓకే, ఈ టమాటాలు అన్నీ కాస్త వేగనిద్దామండి. సో ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఓకే, సో మూత పెట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో అది దగ్గరగా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్? సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. ఎందుకంటే అలాగే అన్నీ చిన్నగానే తరుక్కున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి. సార్ దగ్గరగా అయ్యి ఉండొచ్చు కదా? దగ్గర అయిందండి. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా. కుక్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో సీజనింగ్స్ యాడ్ చేసేసుకుందాము. దీనికి గాను మనం ఆల్రెడీ పాస్తా బాయిల్ చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము, ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సో అది ఇది కంపేర్ చేసుకోండి, ఇంతకుముందు ఎంత వేసాం. ఓకే, తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, ఇంకా అరబియాటా అనేది కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ దానికంటే. అందుకు గాను మనం ఏం చేస్తామంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకుందాం. ఓకే, సో మిరియాల పొడి వేస్తున్నాం, ఎలాగో స్పైసీ వస్తుంది, దాంతోపాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా. దాంతోపాటు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. సో స్పైస్ లెవెల్స్ కాస్త ఎక్కువే ఉండాలి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పెనే పాస్తా ఏదైతే ఉందో అది టాస్ చేసాం. సో దీంట్లో ఇప్పుడు ఇంకా యాడ్ చేయాల్సిన ఇంకా యాడ్ చేయాల్సింది ఏం లేదండి. పెనే పాస్తా అరబియాటా రెడీ అయిపోయింది. దీన్ని లాస్ట్గా ప్రెజెంటేషన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా చాప్ పార్స్లే వేద్దాం పైనుంచి, ఇంకా చీజ్ గ్రేటెడ్, అంతే. ఓకే, లాస్ట్గా కొద్దిగా ఆరిగానో పైనుంచి వేసుకుందాం. కొంచెం ఆరిగానో కొంచెం యాడ్ చేస్తున్నాం, కొంచెం యాడ్ చేద్దాం ఆరిగానో. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా సాస్ రెడీ అయిన తర్వాత అండి మనం ఇందులో బాయిల్ చేసుకున్న పాస్తాని వేసాము. బాయిల్ చేసిన పాస్తాని వేసుకొని మన సీజనింగ్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో వేసుకున్నాము. దాంతోపాటు స్పైస్ లెవెల్స్ కాస్త ఎక్కువ ఉండాలంటే అరబియాటా అంటేనే ఎక్కువ. సో కాబట్టి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం ఇందులో వేసుకున్నాం. అంటే మిరియాల పొడితో పాటు చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చిల్లీ ఫ్లేక్స్ చాలా ఇంపార్టెంట్ స్పైస్ లెవెల్ పెరగడం కోసం. ఆరిగానో రెగ్యులర్గానే మనం రెగ్యులర్గా ఎలాగో వాడతాము. సో నా ఇప్పుడు రెడీ. ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి. దాని ప్రెజెంటేషన్ చేద్దాం.
ఓకే. సో దెన్ ఆఫ్టర్ కొద్దిగా పార్స్లే చాప్ చేసుకుందామండి. సో పార్సల్ వేస్తున్నాం ఫైనల్ కొంచెం లుక్ అది బాగుండడానికి. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం కొత్తిమీర పార్సలే కొంచెం. ఎస్, కొత్తిమీర డిఫరెంట్ అండి, పార్స్లే డిఫరెంట్. దాని ఫ్లేవర్ అపియరెన్స్ కొంచెం చూడడానికి కొత్తిమీర లానే ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో పార్స్లే అండ్ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా చీజ్ గ్రేట్ చేసుకుందామండి పైనుంచి. సో చీజ్ అనేది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా తింటారు చిన్నపిల్లలు అయితే మరి. సో ఇది కొంచెం స్పైసీగా ఉంది కాబట్టి డెఫినెట్గా చీజ్ వేయండి. సో స్పైసీ ఎక్కువ అని అనిపించకుండా. ఓకే. సో వేడి వేడి పెనే పాస్తా అరబియాటా మీకోసం టేస్ట్ చూసి చెప్పండి. వావ్, వేడిగా ఉంది. చాలా చాలా సూపర్ ఉంది. స్పైసీ ఎక్కువ ఏం లేదు సార్, పర్ఫెక్ట్ ఉంది. ఓకే, కాకపోతే కాస్త స్పైస్ లెవెల్స్ పెంచుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా, మన అభిరుచికి తగ్గట్టుగా. ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కాకపోతే, ఇంకా కావాలంటే కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వాడుకోవచ్చు. ఎస్, అంటే ఇప్పుడు మనం వైట్ పెప్పర్ వాడాం, బ్లాక్ పెప్పర్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా టేస్ట్లో? ఘాట్ ఎక్కువ ఉంటుందండి బ్లాక్ పెప్పర్. ఎస్, బ్లాక్ పెప్పర్ ఇంకొంచెం ఎక్కువ ఘాట్ ఉంటుంది. కలర్ వల్ల కూడా మనం వైట్ పేపర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే దీంతో కలర్ వేరియేషన్ పెద్దగా ఉండదు. ఇంకా వైట్ సాస్ కనుక వాడినట్టయితే ఖచ్చితంగా వైట్ పేపర్ మాత్రమే వాడాలి, ఎందుకంటే బ్లాక్ పేపర్ వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. అందుకు ఆ డిఫరెన్స్ మెయిన్. ఇంకోటి ఏంటంటే ఘాటు పర్సంటేజ్ కూడా వైట్ పేపర్లో ఘాటు పర్సంటేజ్ కొంచెం తక్కువ. చూసారు కదా పెనే పాస్తా అరబియాటో తయారు చేసే విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో ఇది ఈరోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమంలో వంట. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనిత టీవీ.